హలో ఆల్, వెల్కమ్ టు కేవలం. ఇప్పుడే ఫంకీ మూవీ చూడడం జరిగింది. సో అనుదీప్ కేవీ గారి మూవీస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం? లాజిక్ లేని ఫన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. నేను అలాగే వెళ్ళాను. కాకపోతే నాకు అసలు అంత ఫన్నీగా అనిపించలేదు. అవును, నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా అది అసలు అంతలా ఏమనిపించలేదు. ప్రతిసారి వర్కౌట్ అవ్వదు కదా అదే ప్యాటర్న్ అనేది. ఇంతకుముందు జాతిరత్నాలు, ప్రిన్స్ అనే మూవీస్ తీశారు. జాతిరత్నాలు అనేది ఫస్ట్ అటెంప్ట్. అసలు లాజిక్ లేకుండా ఇలా ఫన్ అనేది జనరేట్ చేసి మూవీ తీయడం అనేది చాలా కాలం తర్వాత. అప్పుడెప్పుడో కమల్ హాసన్ గారు ఇలాంటివి చాలా మూవీస్ చేశారు. తాత, ఏంటి బాబు? ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఆచారి, పంచతంత్రం, తెనాలి మూవీస్ ఇంకా మీరు చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి మూవీస్. తెలుగులో తీయడం అనేది అది ఫస్ట్ టైం అనమాట, జాతిరత్నాలు అనే మూవీ. సో వర్కౌట్ అయ్యింది. స్మాల్ బడ్జెట్ ఫిలిం, బిగ్ హిట్ అయింది. ఎన్నో ప్రశంసలను అందుకుంది సినిమా. చిట్టి సాంగ్ గురించి చెప్పనవసరం లేదు, చాట్ బస్టర్ అయిపోయి ప్రతి చోట అదే 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 విని విని విసుకొచ్చేసింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత శివకార్తికేయన్ గారితో ప్రిన్స్ అనే మూవీ తీశారు. ఈ మూవీ గురించి చాలామంది తెలియదు, అసలు రిలీజ్ అయింది అన్నట్టు కూడా తెలియదు. అది సైలెంట్గా వచ్చిన ఫిలిం. నేను ఈ మూవీని థియేటర్లో చూశాను. మీరు నమ్మరు, ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడు నాకు యావరేజ్ అనిపించింది. కానీ దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత 100 times చూసుంటా దగ్గర దగ్గర. నాకు అసలు ఎప్పుడైనా చికాక్గా అనిపించినప్పుడు, ఏదైనా బోర్ కొట్టినప్పుడు టైంపాస్ కోసం అసలు నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఆ మూవీని. ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. చాలా వరకు తెలియదు ఈ మూవీ అనుదీప్ కేవీ గారు తీశారు శివకార్తికేయన్ గారితో అని. మూవీ అసలు చాలా బాగుంటుంది. ఇల్లాజికల్ అయినా కానీ చాలా బాగుంటుంది. అసలు రైటింగ్ మాత్రం వేరే లెవెల్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కొట్టుడు, ఎక్కడా ఆగదు అసలు. అలా 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 పరిగెడతానే ఉంటుంది మూవీ అంతా. అయితే ఆ మూవీ 2022లో రిలీజ్ అయింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 4 years తర్వాత దగ్గర దగ్గరగా ఇప్పుడు మళ్ళీ ఫంకీ అనే మూవీ తీశారు. స్టారింగ్ విశ్వక్సేన్ గారు, ఇంకా కయాదు లోహర్ గారు. ఇంకా ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే నాకు పర్సనల్గా అంతేం అనిపించలేదు. ప్రతిసారి వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు కదా. ఈ ప్యాటర్న్స్లో తీశారు. ఇంతకుముందు 2 movies తీశారు. పాత సామాన్లు గోల ఏంటన్నా? ఓకే, సారీ, లో బడ్జెట్ స్టూడియో ఎలాగే ఉంటుంది. ఎక్కడ ఆగాం? ఇక్కడే కదా, ఇందాడు ఇక్కడే ఆగాం. ఓకే, ప్లాట్ లైన్ వచ్చేసరికి విశ్వక్సేన్ గారు డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. కయాదు లోహర్ వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసరు. ఈ ప్యాటర్న్లో వాళ్ళిద్దరూ కలిసి లవ్ బాండింగ్ అనేది సెట్ అయ్యిద్ది. ఫైనల్గా సినిమా తీసారా లేదా అనేది సినిమాలో స్టోరీ. లో బడ్జెట్ సినిమా తీస్తారనమాట. ఈ ప్రాసెస్లో జరిగే స్టోరీనే సినిమా. ఇవి బయట మన ఫ్రెండ్స్తో వేసుకునే కుళ్ళు జోకులు అయితే బాగానే ఉంటాయి. మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటాం అలా. సినిమాలో చూసేసరికి అంటే టైమింగ్ వర్కౌట్ అవ్వాల. మెయిన్లీ కొన్ని చోట్ల వర్కౌట్ అయినాయి, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వాల. నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా, విశ్వక్సేన్ గారు అనుదీప్ గారికి ప్యాటర్న్ కుదరదు, కాంబో సెట్ అవ్వదు. ఆయనేమో మాస్క దాసు, ఈయనేమో పదజాల ప్రాస. ఎక్కడ సెట్ అయింది అనుకున్నా, అదే అయింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సెట్ అయింది కానీ ఆయనకి డైలాగ్ డెలివరీ సెట్ అవ్వలేదు. టైమింగ్ లేదు అసలు. కొన్ని చోట్ల పర్లేదు, నవ్వుకున్నా, అక్కడక్కడ నవ్వుకున్నా, కానీ ఓవరాల్ మూవీ నాకు నచ్చలేదు. సాంగ్స్ కూడా ఏదో పెట్టాలని పెట్టారు, సాంగ్స్కి కూడా టైమింగ్ లేదు. మన బాలయ్య బాబు గారి వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, మాస్కి విజిల్స్ ఫ్యాన్స్కి పగుల్స్, అదే మాస్కి పగుల్స్ ఫ్యాన్స్కి ఏదో డైలాగ్ అది. ఓకే, అక్కడ ఒక సాంగ్ వస్తుంది. అసలు డైలాగ్కి సాంగ్కి సరే వదిలేండి, అది వేరే విషయం. అలా వస్తా పోతూ ఉంటాయి సాంగ్స్. ఏసీ పెట్టించుకోవాలి. ఓకే, అంతే. ఇంకా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నాకు పర్సనల్గా అంత ఫన్ అనిపించలేదు. అనుదీప్ కేవీ గారు దొరికేశారు. మనం కొంతమంది డైరెక్టర్స్ దొరుకుతారా దొరకరా అనుకుంటూ ఉంటాం కదా. ఆ డైరెక్టర్ ఎవరో కింద కమెంట్ చేయండి. లాస్ట్ సంక్రాంతికి కూడా మూవీ తీశారు ఆయన. చిన్న క్లూ ఇది. అనుదీప్ కేవీ గారు దొరికేశారు ఈ సినిమాతో. ఆ డైరెక్టర్ దొరకరా మరి నెక్స్ట్ సంక్రాంతి చూడాలి. అయితే ఈ పాత సామాన్లు అన్న మళ్ళీ వచ్చేసారు. కాకపోతే ఓకే, అంతే అయిపోయింది. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. నేను మీకోసం ఇంత కష్టపడి సినిమాలకి వెళ్ళి రివ్యూలు చెప్తుంటే మీరు మాత్రం నన్ను బాగా హర్ట్ చేస్తున్నారు. నాకు బాధేస్తుంది.
ఉంటుందని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.